దేవుడి సన్నిధిలో నేను ప్రార్థించినప్పుడు దేవుడిచ్చిన వాక్య భాగము ఈరోజు నేను మీ మధ్యకి తీసుకురావాలనుకుంటున్నాను. ఈ ప్రయాణంలో ఉన్న మనం ఉండేది ఏంటో ఒక ప్రయాణం. ఈ ప్రయాణం అనేది జస్ట్ ఒక టెంపరీ మాత్రమే, అవునా? టెంపరీ మాత్రమే. ఎంతకాలం మనం జీవిస్తామో తెలియదు, ఎప్పుడు అంతం వస్తుందో మనకు తెలియదు. కానీ ఏదో ఒక రోజుని మన ప్రయాణం అనేది ఆగిపోతుంది. మన ప్రయాణం ఆగిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక ప్రయాణం, అంటే ఒక డెస్టినేషన్కి మనం చేరుకోవాలి. ఆ డెస్టినేషన్ ఏంటి? పరలోకం. మన అడ్రస్ పరలోకం. అంటే ఈ శరీరము మహిమ శరీరంగా మారి ఈ మహిమ శరీరము పరలోకము చేరుకుంటుంది. ఆత్మ రూపంగా మనది దేవుని దగ్గరికి చేరుకుంటుంది. అదే అల్టిమేట్ గోల్. సో ఈ ప్రయాణంలో మనకు కావాల్సింది ఏంటి? ఈ ప్రయాణంలో అంటే ఈ ప్రయాణము అది ఈజీగా ఉండదు, బాధతో ఉంటుంది, శ్రమలతో ఉంటుంది, అది కష్టాలు, అన్ని ఇబ్బందులు అన్నీ ఎదుర్కోవాలి ఈ ప్రయాణంలో. కానీ ఉండేది మాత్రము కొన్ని దినాలు మాత్రమే. కానీ ఆ ప్రయాణంలో చాలా ఎదుర్కోవాలి. ఈరోజు నా క్వశ్చన్ ఏంటంటే, మనం వెళ్తున్న ప్రయాణంలో మీకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు దాకా మీరు దేవుని సన్నిధిలో మీరేం అడిగారు? నీకు కావాల్సింది, ప్రయాణానికి కావాల్సింది ఏంటి? క్వశ్చన్ వేస్తే మీరేమంటారు? ప్రయాణం కావాల్సింది చాలా ఉంటాయి పాస్టర్ గారు. అదే ప్రయాణం చక్కగా జరగాలంటే ఏం కావాలి? ఒకవేళ మీరు ఎక్కడికైనా ప్రయాణము చేసి ఎక్కడికైనా వెళ్ళాలనుకో, ఫస్ట్ ఏం చేస్తారు? చదువుకుంటారు, బట్టలు చదువుకుంటారు. అదే ఏమేమి డ్రెస్సులు తీసుకోవాలో అన్ని కబర్డ్లోకి వెళ్ళి ఆ డ్రెస్సులు అన్నీ తీసుకుని అన్నీ బాక్స్లో మీరు పెట్టుకుని మీరంతా ప్యాకింగ్ చేసుకుని ఆ బ్యాగ్లో పెట్టుకుని ప్యాకింగ్ చేసుకుని మీరు మరి వెళ్తారు మీరు. సో ప్రయాణం కావాల్సిందన్నీ మీరు తీసుకుంటారు, అంటే సిద్ధపడతారు. కానీ నిజ ప్రయాణంలో, ఈ ప్రయాణంలో ఏదైతే ప్రయాణంలో మనం ఉన్నామో ఈ ప్రయాణంలో మనకు కావాల్సిందే రోజు మనము చూద్దాము. ఈ ప్రయాణంలో కావాల్సింది ఏంటి? సో ఇదే ప్రయాణము ఇలాంటి ప్రయాణమే ఇశ్రాయేలు ప్రజలు కూడా చేశారు. ఇశ్రాయేలు ప్రజలు చేసినప్పుడు వారు ప్రయాణంలో వారు ఏమి కోరుకున్నారో ఈరోజు మనం చూద్దాం. వారు కోరుకునేది ఏంటో ఈరోజు మనం చూద్దాము. నిర్గమకాండము 32:1 మనం చదువుకుంటే, ఇశ్రాయేలు ప్రజలు చూస్తే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు దుఃఖంలో ఉన్నారని, వారి బాధలు ఉన్నారు, బానిసలో ఉన్నారని, ఆ బానిసత్వం నుంచి బయటికి తీసుకురావాలని దేవుడు కోరుకుని మోషేని ఇశ్రాయేలు అంటే ఐగుప్తుకి పంపించారు. ఐగుప్తుకి పంపించి మోషే ద్వారాగా ఇశ్రాయేలు ప్రజల్ని ఎంతో చక్కగా దేవుడు నడిపించాడు. అంటే ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశారు. ఎర్ర సముద్రంలోంచి దేవుడు నడిపించాడు. వారికి కావలసిందంతా దేవుడే ఇచ్చాడు. వారి కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చాడు దేవుడు. ఎందుకంటే వారి బాధ చూడలేక, వారి మొర చూడలేక దేవుడు వారి మీద కనికరం చూపించి, లేదు నా బిడ్డలు నాశనం అయిపోకూడదు, నేను వాగ్దానం చేశాను, నా బిడ్డైన అబ్రహాంకి నేను వాగ్దానం చేశాను, ఈ సంతానం నేను రక్షిస్తాను, నేను తోడుగా ఉంటానని చెప్పి ఆ రోజుని నేనే చేసిన వాగ్దానం ఈ రోజు నేను నెరవేర్చాలని చెప్పి దేవుడు మోషేని పంపించి, మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఎంతో చక్కగా నడిపించాడు. ఎంత చక్కగా నడిపించాడంటే వారికి ఉన్న కష్టాలన్నీ దేవుడు దూరం చేశాడు, వారికి ఉన్న ఇబ్బందులన్నీ దూరం చేశాడు. వారితోనే దేవుడు ఉన్నాడు. అంటే వారు నడుచుకుంటూ వెళ్తుంటా పైన మేఘాల, అంటే ఎండ తగలకూడదు నా బిడ్డలు ఎండలో వెళ్తే వారు ఎండ దెబ్బ తగిలి పడిపోతారేమో, లేకపోతే ఎండ ద్వారా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని చెప్పి దేవుడు ఏం చేశారు? దేవుడే ఒక మేఘం రూపంలో చెంట ఏం చేశాడు? వారికి నీడనిచ్చాడంటే అని అన్ని విధాలుగా దేవుడు వారిని కరెక్ట్ చేశాడు. అంటే శత్రువు నుంచి దేవుడు రక్షించాడు. అన్ని విధాలుగా దేవుడు వారికి ఉన్న ప్రయాణం, అంటే ఐగుప్తు నుంచి ఆ కనాను దేశం దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో అక్కడికి ప్రయాణం అవి వెళ్తున్నారు. ఆ ప్రయాణంలో దేవుడు ఉన్నాడు వారితో. దేవుడు ఎంతో చక్కగా వారిని నడిపించాడు. ఎంత చక్కగా నడిపించాడంటే వారి బాధలన్నీ దేవుడు దూరం చేశాడు. కానీ ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చి ఒక క్వశ్చన్ వేస్తే, మీ ప్రయాణంలో మీకు కావాల్సింది ఏంటంటే వారు ఏం కోరుకున్నారో తెలుసా? మిమ్మల్ని అడిగితే ఏం కోరుకుంటారు? ఈ ప్రయాణంలో కావాల్సిందని మిమ్మల్ని అడిగితే మీరు ఏం కోరుకుంటారు?
కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఇచ్చిన జవాబు ఏంటో చూద్దాం ఒకసారి. 32:1 మనం చదువుకుంటే, నిర్గమకాండం 32:1 మనం చదువుకుంటే, మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు. అంటే సినాయి పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. సినాయి పర్వతం మీదకి వెళ్ళి దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు పదాజ్ఞలు అతనికి ఇచ్చాడు. ఆ పదాజ్ఞలు అతనికి ఇస్తూ చాలా విషయాలు మోషేతో మాట్లాడాడు. 40 దినాలు అక్కడ ఉండిపోయాడు. 40 దినాలు దేవుడితో ఆ సంబంధం, అంటే ఆ ప్రేమ సంబంధము, ఆ హోలీ సర్వీసు దేవుడితో జరిగింది. ఆ సర్వీస్ లో ఉన్నప్పుడు మోషే ఇంకా భోజనం చేయలేదు, నీళ్లు కూడా తాగలేదంట. అంటే అంటే ఆయన ఆత్మ శరీరము దేవునితో అటాచ్మెంట్ అయిపోయింది. ఆత్మ శరీరం దేవునితో అటాచ్ అయిపోయినప్పుడు ఆయనకి ఆకలి కూడా లేదండి. అంటే దేవుడికి దగ్గర అయిపోయాడు. అంటే ఆయన రూపం కూడా మారిపోయింది. ఇప్పుడు చూడండి, 40 దినాల పైన ఉండిపోయినప్పుడు కిందున్న ఇశ్రాయేల్ ప్రజలు అనుకున్నారంట, మన ప్రయాణం ఇంకెంత వరకు వెళ్ళగలదు, మన ప్రయాణములో ఇంక కావాలంటే ఇంక ప్రయాణంలో మన ఆ దేవుడు చేసిన వాగ్దానం, ఏదైతే వాగ్దానం చేశాడో, పాలు తేను ఆ దేశం కింద తీసుకెళ్తానని దేవుడు వాగ్దానం చేశాడు, ఆ దేశానికి మనం వెళ్ళగలమో లేదు. ఎందుకంటే మోషే లేడు. వారి మధ్యన ఎవరున్నారో తెలుసా? ఆరోన్ ఉన్నాడు. ఆరోన్ ఎవరు? మోషే అన్న. అంటే దేవుడు కూడా ఆరోన్ ఎంతో చక్కగా వాడుకున్నాడు. మోషే ప్రార్థించినప్పుడు, దేవా నేను మాట్లాడలేను ప్రభువా, నాకు నత్తుంది, నేను మాట్లాడలేను, ఫరో నా మాట వినలేడేమో అప్పుడు దేవుడు అంటాడు, లేదు మోషే నిన్ను వాడుకుంటాను, నువ్వు ఉండాలి, కానీ నీ మాట, నీ నోరుకి ఎవరుంటారు తోడుగా? ఆరోన్ ఉంటాడు, నీతో ఆరోన్ మాట్లాడతాడని చెప్పి ఆ రోజు దేవుడు ఆరోన్ని వాడుకున్నాడు. ఎంత చక్కగా వాడుకున్నాడంటే, అక్కడ మోషే ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఆరోన్ పక్క నుండి అన్ని చూశాడు, అన్ని చేస్తున్నాడు. అక్కడ ఆ పాముని తీసుకొచ్చాడు. ఆ పాముని తీసుకొచ్చినప్పుడు ఫరో పాముని తీసుకొచ్చినప్పుడు ఇక్కడ మోషే ప్రార్థించి ఆయన చేతిలో ఉన్న కర్ర పాముగా తయారవుతుంది. ఆ పాము వెళ్ళి ఏమి చేస్తుంది? ఇంకొక అక్కడున్న పాముని మింగేస్తుంది. దేవుడు అద్భుతాలు చేశాడు. ఆ కర్ర ద్వారా చాలా అద్భుతాలు చేశాడు. అని ఎవరు చూశారు? ఆరోన్ చూశాడు. ఆరోన్ అక్కడే ఉన్నాడు. అన్ని తెలుసు ఆరోనికి, అన్ని తెలుసు. దేవుడు ఏంటో తెలుసు, దేవుడి శక్తి ఏంటో తెలుసు, అన్ని తెలుసుకున్నాడు. ఇప్పుడు ప్రయాణంలో వారికి కావాల్సింది ఏంటో ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 32:1 వారు ఏం కోరుకున్నారు ఒకసారి చదువుకుందాం. నిర్గమకాండం 32:1 చదవమ్మా. మోషే కొండ దిగకుండా కరువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్మో, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. దేవతలు కావాల్సి వచ్చింది అంట. వీరికి ఏం కావాల్సి వచ్చాయి? ఇంగ్లీష్ లో చదివితే గాడ్స్ అని ఉంటారు. గాడ్స్, మాకు దేవుళ్ళు కావాలన్నారంట. వారు దేవుళ్ళు కావాలన్నారు. అంటే వీరు మోషే అక్కడ లేనప్పుడు మీరు అనుకున్నారు, అంటే దేవుడు లేడు, యెహోవా దేవుడు అయిపోయాడు, ఇక మోషే రాడు, ఇక మోషే కొండ దిగి రాలేడు, ఇంకా మాకు ఇప్పుడు కావాల్సింది ఏంటి? దేవుళ్ళు కావాలని మాకు కోరుకున్నారు. దేవుళ్ళు కావాలని చెప్పి ఆరోన్ దగ్గరికి రాగానే ఆరోన్ ఏం చేస్తున్నాడు? ఆరోను తెలుసు కదా దేవుడు ఎవరో తెలుసు కదా, యెహోవా దేవుడు ఎంతో తెలుసు. అలాంటి ఆరోను ఏం చేస్తున్నాడో చూడండి, ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అందుకు ఆరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దాన్ని పోత పోసిన దూడగా చేశారు. చూడండి, వారు ఏం చేశారు? ఆరోను అన్నాడు, సరే మీకు దేవుడు కావాలనుకుంటున్నారు కదా, నేను దేవుడిని తయారు చేసేస్తాను మీకోసం. మీ దగ్గర ఉన్న బంగారం కూడా, బంగారం అంతా తీసుకొచ్చేయండి, ఒక దేవుడిని తయారు చేస్తాను. తీసుకొచ్చారు, ఆ బంగారం అంతా మెల్ట్ చేశారు, ఏదేదో కొట్టాడు, ఏదో చేశాడు, శుద్ధించి కొట్టాడు, అది కొట్టాడు, ఇది కొట్టాడు. ఆకారానికి ఒక ఆకారం వచ్చేసింది. ఏ ఆకారం వచ్చింది? దూడ ఆకారం వచ్చేసింది. దూడ ఆకారం రాగానే ఇదేమి దేవుడు అనేసాడు. ఇక వారు ఓహో ఇదే మా దేవుడు అని చెప్పేసి కనుక అట్లే వీరికి ప్రయాణానికి కావాల్సింది ఏంటి? ఒక దూడ కావాల్సి వచ్చింది. ఏం కావాల్సి వచ్చింది? దూడ కావాల్సి వచ్చింది. అంటే చూడండి, దేవుడు మరెంతో చక్కగా నడిపించాడు.
మోషే అన్నప్పుడు ఎంతో చక్కగా నడిపించాడు. కానీ వారి ప్రయాణం అనుకున్నారు ఇంకా మా ప్రయాణం ఇక్కడితో ఆగిపోతుంది అని చెప్పి మీరు మాకు దేవుళ్ళు కావాలని చెప్పి మీరు ఏం చేస్తారు, ఒక దూడని తయారు చేస్తారు. దూడని తయారు చేసుకుని వారు ఏం చేస్తారు చదవ. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నేను రప్పించిన నీ దేవుడు ఈడే అంట. ఐగుప్తు నుంచి నడిపించిన దేవుడు ఎవరంట? ఈ దూడంట. ప్రజలు చూడండి, ఇశ్రాయేలు ప్రజల్ని ఎంతో వారు మొర్రవిని దేవుడు మోషే ద్వారా వారిని విడిపించి తీసుకొస్తే ఇప్పుడు ఈ ప్రజలు అంటున్నారు, ఇప్పుడు దాకా మాకు జరిగిన ప్రయాణం ఎవరి వల్ల జరిగింది? ఈ దూడ. అంటే దూడ నడిపించిందంటే ఎంత కాలం వారిని యెహోవా కాదు అని చూడండి. వీరి మనసు చూడు ఎలా డైవర్ట్ అయిపోయిందో చూడండి, కంప్లీట్ గా డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు చూడు, వీరికి కావాల్సింది ఏంటి? కనపడే దేవుడు కావాలి వీరికి. కనపడే దేవుడు కాదు అంటే వారి ముందు ఒక దేవుడు వెళ్ళాలి. ఆ దేవుడు వేరు, ఆ దూడ. ఆ దూడ దేవుడు మా ముందు వెళ్తే చాలు, అంటే మాకు దేవుడు ఉన్నట్టు. వారికి కావాల్సింది ఏంటి? ఒక దూడ కావాలనుకున్నారు, దేవుడు కాదు. ఈరోజు దేవుడు ఒక క్వశ్చన్ వేస్తున్నాడు, దూడ లేకపోతే దేవుడా? దూడ లేకపోతే దేవుడా మీకు కావాల్సింది? ఈరోజు మీరు దూడ కావాలనుకుంటున్నారా లేకపోతే దేవుడిని కావాలనుకుంటున్నారా? ఈరోజు మీ ప్రయాణంలో ఇక్కడ ఇశ్రాయేలు వారు కోరుకుంది ఏంటంటే దూడని కోరుకున్నారు. ఈ దూడే మాకు ఏమిస్తుంది? రక్షణ ఇస్తుంది అనుకున్నారంట. మమ్మల్ని ఎంత విజయం ఇస్తుంది అనుకున్నారంట. మరి అన్ని విధాలుగా మాకు ఈ ఆరోగ్యం కూడా మాకు మంచి ఆరోగ్యం ఇస్తుందని అనుకున్నారంట వారు. ఈ దూడ ఏంటది? దూడ. చూడండి చదవమ్మా కింద. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించాను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగగా జరుగునని ప్రకటింపగా. చూడండి, ఆ దూడ కూడా ఒక పేరు కొట్టి పెట్టేస్తాడు, యెహోవా అని పేరు పెట్టేస్తాడు. చూడండి, అహరోను వింతగా లేదు, దూడకి పేరు పెట్టింది. ఏంటి? ఏం పేరు? యెహోవా అంట. అసలు యెహోవా ఎవరు? దూడకి యెహోవా పేరు పెట్టడం ఏంటి? అది పెట్టిన వ్యక్తి ఎవరు? చూసుకుంటే చాలా స్ట్రేంజ్ గా ఉంటది, చాలా ఫన్నీగా ఉంటది. అది ఐగుప్తులో చూశాడు ఆరోను, పక్క నుండి దేవుడి శక్తి ఏంటో చూశాడు, ఆయన అద్భుతాలు చూశాడు. అద్భుతాలు చూసే ఆరోను ఏదో ఒక రోజుని ప్రధాన యాజకుడు అవ్వాలి, దేవుడు ఆయన ప్రధాన యాజకుడు చేయాలని దేవుడు కోరుకుంటే ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడు ఏమంటున్నాడు? ఈ దూడే యెహోవా అని చెప్పి ఇశ్రాయేలు ప్రజల్ని తెలియజేస్తాడు. అది కూడా అంటే ఒక పండగ అంట, పండగ చేస్తాడంట, యెహోవా పండగ అంట. చూడండి, మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు ఆ టైంలో వాళ్ళు కోరుకున్నది ఏంటంటే ఒక దూడని కోరుకున్నారు. ఇప్పుడు మనం అనుకోవచ్చు, అరే దేవుడు అన్ని అద్భుతాలు చేశారు కదా, దేవుడు అన్న అద్భుతాలు చేసినప్పుడు వీరు దూడని కోరుకున్నారేంటి? వీరికి ఏమైనా పిచ్చి పెట్టిందా అని మనం అనుకుంటాం. ఇశ్రాయేలు ప్రజలకి ఏమైనా సెన్స్ ఉందా అని మనం అంటాం. అవునా? అంటాం తిడతాం కూడా ఇశ్రాయేలు ప్రజలు. కానీ ఇశ్రాయేలు ప్రజలు మనం అంతాలో తిడతాం, మనం ఏం చేస్తున్నాం? మన జీవితంలో మనం ఏం చేస్తున్నాము? అది కోసం మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే ఆ తలంపులో ఉన్నారో మనం కూడా అలాగే చేస్తున్నాం. ఈరోజు మనం చూస్తే క్వశ్చన్లు వస్తాయంటే, ఈరోజు ఇంతవరకు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే నా భార్య వల్ల హ్యాపీగా ఉన్నానని అంటారు. నా భార్య ఎంతో చక్కగా చూసుకుంటానండి, నా క్షేమంగా చూసుకుంటుంది కాబట్టి ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను, ఏ బీపీ షుగర్ లేదు అని అంటారు. అంటే అతనికి బీపీ షుగర్ లేదంటే కారణం ఎవరంట? భార్య అంట. అంటే ఈరోజు నీకు బీపీ షుగర్ లేదంటే దేవుడని అంటున్నాడు, ఏమంటున్నావు? భార్య అంటున్నాను. అంటే నీ భార్య నీకు మంచిగా ఉందంటే నీకంతా మంచిగా ఉందని అర్థం. అంతా కరోనా వచ్చిందండి, భయంకరమైన కరోనా వచ్చింది, కానీ ఈ రోజు నీకు క్షేమంగా ఉన్నానంటే నా జాబ్ అండి, నా జాబు నాకు నేను చక్కగా శాలరీస్ ఇచ్చేసాను టయానికి, ప్లస్ ఈ రోజు నేను సేఫ్ గా ఉన్నానంటే నా జాబే నన్ను రక్షిస్తుంది అని చెప్పేసి అనేవారు కూడా చాలా మంది. అంటే
జాబ్ మీద ఆధారపడి ఆ జాబే నన్ను రక్షిస్తుందనే వారు కూడా చాలా మంది ఉన్నారు. అరే ఎంత హ్యాపీగా ఉన్నాను ఈరోజు నాకు సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు అని అంటారా? లేదు. ఏమంటారు? నా జాబ్ నాకంతా ఇచ్చింది. ఈరోజు నా జాబ్, ఎందుకంటే చాలా మందికి జాబ్లు అన్నీ పోయినాయి. నాది ఈరోజు సెక్యూర్డ్ జాబ్, ఈ జాబ్ నన్ను రక్షిస్తుందని చెప్పి క్వశ్చన్స్ వేసేవారు కూడా చాలా మంది ఉన్నారు. ఆన్సర్స్ ఇచ్చేవారు చాలా మందిని మనం చూస్తాం. ఈరోజు నేను నా డబ్బే, ఒక్కొక్కరు ఎలా ఉంటారు తెలుసా? చేతిలో డబ్బు లేదనుకోండి, వారికి అంత ఇచ్చింది వచ్చేస్తుందంటే ₹1 వారి చేతిలో నాకు అమ్మో వాళ్ళకి పిచ్చెక్కిపోతుంది. వాళ్ళకి అకౌంట్లైనా ఉండాలి, లేకపోతే జోబులైనా ఉండాలి. డబ్బులు ఒక 500 జోబులో ఉండాలి. ఉంటే అబ్బ ఈరోజు చాలా సంతోషం. అంటే వారు డబ్బు మీద డిపెండ్ అయ్యేవారు కూడా చాలా మంది ఉన్నారు. డబ్బు మీద డిపెండ్ అయ్యేవారు చాలా మంది ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజుని వారికి కావాల్సింది ఏంటంటే వారికి కనిపించే దేవుడు కావాలని కోరుకున్నారు వారి ప్రయాణంలో. ఈ రోజు మన ప్రయాణంలో మనం ఏం కోరుకుంటున్నాం? డబ్బులు కోరుకుంటున్నాం. డబ్బు ఉండాలి మనకని కోరుకుంటాం, లేకపోతే జాబ్ ఉండాలని కోరుకుంటున్నాం, లేకపోతే మంచి భార్య, లేకపోతే మంచి కుమార్తె, లేకపోతే మంచి కుమారుడు, లేకపోతే ఏదో ఒకటి మనం వారి మీద డిపెండ్ అయ్యి మనం వెళ్తాం. ఈరోజు నేను సంతోషంగా ఉన్నానంటే, ఇయరంతా నేను సంతోషంగా ఉన్నానంటే నా జాబే నన్ను రక్షించింది, లేకపోతే నా కుటుంబమే నన్ను రక్షించింది, నాకు తోడుగా వారే ఉన్నారని చెప్పి మనము సాక్షాత్ చెప్పుకుంటున్నాం తప్ప నా దేవుడు నన్ను రక్షించాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, ఈ రోజు నా ఫ్యామిలీ ఇంత సంతోషంగా ఉందంటే నా దేవుడు వదని చెప్తున్నాను. లేదు, ఆ రోజుని ఆ వ్యక్తే రాకపోయి ఉంటే ఈ రోజు నేను ఇక్కడ ఉండకపోతుందని అంటారు. కానీ ఆ వ్యక్తిని పంపించింది ఎవరు? దేవుడు. ఆ రోజుని దేవుడే నాకు సాయం చేయకపోతే నేను ఇక్కడ ఉండకపోతుందని అనరు. ఆ వ్యక్తి అంటారు. మీరు ఓకే ఎక్కువ చేస్తాను అంటే నేనేం తెలియచేయాలనుకుంటున్నానంటే మన దేవుడి కంట మనకు కనిపించే దాని మీద ఎక్కువ మనము ఫోకస్ చేస్తాం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే చేశారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా చేసింది అదే. వారు కావాలి, ఒక తోడు కావాలి వారికి, ఏదో ఒకటి కావాలి వారికి. ఆరోన్ ఏదో చేశాడు, అక్కడ తోడు వచ్చేసింది. ఆ తోడుని వారు ఆరాధించుకుని ఇక్కడ ఆరోన్ కూడా వారు సంతోషం చూసి ఆరోన్ అన్నాడు, ఇతనే ఎవరు? యెహోవా, మనం దీనికోసం పంటను చేసుకుందాం చెప్పండి అందరూ అని చెప్పేసి ఆ రోజుని ఏమేం పంటలు చేసుకున్నారో మనం తెలియదు. బలిపీఠం కూడా కట్టేశాడంట. ఆ బలిపీఠం కట్టేసేసి ఏమేం చేయించాడో ఆ ఇశ్రాయేలు ప్రజల చేత మనకైతే తెలియదు. కానీ బట్ వారు మాత్రం ఒకటి కన్ఫర్మేషన్ ఏంటంటే మంచి పండుగ చేసుకున్నారు వారు. 5:32 అహరోనుని చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగగా జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధ బలులను నడిపించిరి. అన్ని బలులు అర్పించేశారంట. ఇక ఆ బొమ్మగా ఇక ఆ విగ్రహానికి అన్ని అర్పణలు అర్పించేశారు. చూడండి, మరి అహరోను కోసం చెప్పాలంటే దేవుని చూసని నిర్గమకాండం 24:9 మనం చదువుతుంటే అక్కడ మోషే అహరోనులు ఉన్నారు. అక్కడ ఏంటి? దేవుణ్ణి రూపము చూసారు. వాళ్ళు దేవుణ్ణి చూస్తూ వారు ఏం చేశారు? అక్కడ తిన్నారు, తాగరం మనం ఆల్రెడీ చూసాం. దేవుణ్ణి చూశారు, వాళ్ళు దేవుణ్ణి చూశారు కానీ వారు చనిపోలేదు. దేవుని హస్తం, క్రీస్తు హస్తం వారి మీద ఉంది కాబట్టి వారు ఆ రోజుని చనిపోలేదు. మనం వాళ్ళని చూసాం. అక్కడ నిర్గమకాండం 24 చదువుకుంటే 9 verse చదువుకుంటే అదే కదా, వాళ్ళు దేవుడి అంటే ఇక్కడ అహరోను దేవుడిని చూశాడు. ఇప్పుడు అహరోను దేవుడిని చూసి ఇప్పుడు ఇక్కడ తోడని యెహోవా అని అన్నాడు. బలి అన్ని అర్పించేస్తున్నాడు. పిచ్చి పట్టిందా అహరోనుకి? అసలు దేవుడు ఎవరో తెలియట్లేదా? ఆయన తయారు చేసిన ఆ దూడని యెహోవా అంట మొదలు పెట్టాడు. దేవుడి కోపం రాదు. ప్రయాణంలో వారు కావాల్సింది ఏంటి? ఏం కావాల్సి వచ్చింది? ఒక దూడ కావాల్సి వచ్చింది. చూడండి, మనం పరిగెడుతూ ఉంటాం. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనం ఇచ్చు అచ్చు పరిగెడుతూ ఉంటాం. అప్పుడు దేవుడు గుర్తున్నాడు,
ఇంకా మనకి జనాలే గుర్తుకొస్తారు. ఇక ఎవరి దగ్గరికి వెళ్తే మనకు ప్రాబ్లం సార్ట్ అవుట్ అవుతుంది, ఎవరైతే మనకి ఆ ప్రాబ్లం. చూడండి, జనం మన దగ్గర నిలబడి ఈ రోజు ఉంటారేమో, రేపు ఉండరు. కానీ నిత్యము నీతుడు ఉండేది ఎవరు? దేవుడు ఒక్కడే. ఈ రోజు నీ రిలేషన్షిప్ దేవుడితో మంచిగా ఉంటే నీకు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా నీకు వస్తారు. కానీ హెల్ప్ చేసిన వారి మీద మనం డిపెండ్ అవ్వకూడదు. వారి మీద డిపెండ్ అవుతే ఏదో ఒక రోజున మనల్ని వారు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. వాళ్ళ మీద డిపెండ్ అవ్వదు. అదే దేవుడు కోరుకొచ్చినాడు. నువ్వు ఒక్కరి మీద డిపెండ్ అవ్వద్దు, నా మీద డిపెండ్ అవ్వని దేవుడు కోరుకొచ్చినాడు. నువ్వు దేవుడి మీద నువ్వు డిపెండ్ అవుతే నీకు కావాల్సినవి నీకు దొరుకుతాయి. నీకు కావాల్సినవి దేవుడు ఇస్తాడు. ఎప్పుడు సంపాదించాలి, ఎంత సంపాదించాలి, దీని మీద ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏం డ్రెస్ వేసుకోవాలి, ఎలా ఉండాలి, నా సంతోషం ఎప్పుడు వస్తుంది, ఏ సంతోషం వస్తుంది, ఎలా ఉంటే బాగుంటుందేమో అని చెప్పేసి చాలా మంది కళలు కనేవారు చాలా మంది ఉన్నారు. అని దేవుడు అంటున్నాడు, ఆ కళలు కళలు కనేవారు. ఇప్పుడు నీ జీవితంలో నువ్వు, నీ ప్రయాణంలో నువ్వు ఏది కోరుకుని నువ్వు ముందుకు వెళ్తున్నావా? ఏది దేంతో నువ్వు ముందుకు వెళ్తున్నావు? వారు దేంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఒక దూడతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. ఈ రోజు నువ్వు దేనితో నువ్వు ముందుకు వెళ్తున్నా? ప్రయాణం దేనితో ముందుకు వెళ్తావు? అది కావాలి మనకి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ప్రయాణము ఏదో ఒక రోజు ఆగిపోతుంది. ఇది పర్మనెంట్ కాదు, టెంపరీ ప్రయాణం మాత్రమే. ఒక బ్రదర్, ఆయన జస్ట్ 42 years అతనికి, ఆయన బ్యాప్టిజం తీసుకున్నాడు. యాజ్ యూజువల్ క్రిస్టియన్ అయిపోయాడు. యాజ్ యూజువల్ క్రిస్టియన్ అంటే సేమ్ బ్యాప్టిజం తీసుకున్నాక సేమ్ అదే పని, సేమ్ అదే గొడవలు, ఇంట్లో అదే గొడవలు, అదే సేమ్ అదే. ఇంక ఆయనలో ఏం మార్పు లేదు. రోజు మీ భార్య ఫోన్ చేసి బ్రదర్ చాలా మా బ్రదర్ కోసం ప్రార్థించేదానికి ఏమంటే నేను ప్రార్థించేసాను. అయ్యా, మన ప్రయాణం అనేది ఏదో ఒక రోజు ఆగిపోతుంది అయ్యా, మనం ముందుకు వెళ్ళలేం. ఈ ప్రయాణంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలయ్యా అన్నప్పుడు, లేదు బ్రదర్, నేను అన్నీ చేస్తాను, నా దగ్గర అన్నీ చేస్తాను అంటారు. కానీ చెయ్యి. 3 days బ్యాకే హార్ట్ అటాక్ వచ్చింది. నిద్రలోనే హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? నిద్రలో వచ్చేసిన హార్ట్ అటాక్. ఇక ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా టైం సరిపోవాలి, చనిపోయాడు. 42 years లైఫ్ ఎండ్ అయిపోయింది. సో మనం అనుకుంటాం మనకు చాలా లైఫ్ ఉందని మనం అనుకుంటాం, కానీ చనిపోయిన తర్వాతే తెలుస్తుంది ఇంకా మనకి ఇంకా ఏముంటుంది. ఇప్పుడు దేవుడు లేదంటే అప్పుడు కూడా దేవుడు ఉంటాడు, అది మనం మర్చిపోకూడదు. అదే దేవుడు ప్రకటన గ్రంథంలో దేవుడు గుచ్చి చెప్తాడు. యేసు ప్రభు కూడా మీకు నిత్య జీవం మీరు సంపాదించుకోవాలి, మీరు పరలోకం చేరుకోవాలంటే, నా రాజ్యాన్ని చేరుకోవాలంటే నా ద్వారానే ఇలా జీవించాలి, ఇలా ఉండాలి అని దేవుడు ఎంత చక్కగా అందరికి వివరించాడంటే అందరూ ఏం చేస్తారంటే పక్కన పెట్టేస్తారు, ఏసైని పక్కన పెట్టేస్తారు. కానీ ఒకసారి లైఫ్ పోతే ఇంకంతే. ఉన్నప్పుడే అది మనము మార్చుకోవాలి. ఇదే దేవుడు ఇక్కడ కోరుకొచ్చినట్టే, నువ్వు దేని మీద ఎక్కువ ఆశపడతావు, దేని మీద ఎక్కువ అంత ఇంట్రెస్ట్గా నువ్వు ఫోకస్ పెడుతున్నావు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మా బాబుగారు అనుకున్నారంట, నేను ఒక ఎకరం ల్యాండ్ కొనుక్కొని నేను అక్కడ అంతా చూసుకోవాలి అని ప్లాన్ వేసుకున్నాను. మా అమ్మగారికి ఫోన్ చేసి, చూడండి ఒక మంచి ల్యాండ్ చూడండి, ఒక కొబ్బరి తోట చూడండి అని మా అమ్మగారికి చెప్పారు. మా అమ్మగారు ట్రై చేస్తున్నారు, చూస్తున్నారు. నేను ఇండియాకి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను వెళ్ళి చూడాలి అని ఆయన ఒక ప్లాన్లో ఉన్నారు. కొత్తగా హౌస్ కూడా కట్టుకున్నారు, అంత ఇనాగ్రేషన్ కూడా చేసుకున్నారు, అన్నీ అయిపోయాయి. ఇంకా వస్తారనుకున్నారు, సడన్గా హార్ట్ అటాక్ వచ్చేసి చనిపోయారు. ఒక ఎకరం కొనుక్కోవాలని ప్లాన్ వేసుకున్నారు. ఎంత చక్కగా ఒక బిల్డింగ్ కట్టుకున్నారు, అందులో దాదాపు ఒక 1 month కూడా ఉండలేదు. దాన్ని ఏమైతే అనుకున్నారు, సంపాదించారు, ఇంకా కొనుక్కోవాలనుకున్నారు, కానీ ఏమైపోయింది? ఆయన బాడీ పాతి పెడతాను కూడా గొడవలు. ఆ రోజు ఎన్ని గొడవలు వచ్చింది తెలుసు.
ఇక్కడ కప్పెట్టండి, అక్కడ కప్పెట్టండి. ఆయన అంత ప్రాపర్టీ ఉన్నా కానీ 6 అడుగుల స్థలంలో కప్పెడతాను కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఆ రోజు. మనం ఎంత సంపాదించినా కానీ ఇది కుదురు పెట్టేయాలి. అది మనతో రాదు, ఎట్టి పరిస్థితిలో రాదు, అది ఉండిపోతుంది. అందుకని దేవుడు మళ్ళీ చెప్తున్నాడు ఏంటంటే, మీరు దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టొద్దని దేవుడు. దీని మీద పెడితే మనం తీసుకెళ్ళాలి, ఎట్టి పరిస్థితులు మనం తీసుకెళ్ళాలి. అది ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు మాత్రము కోరుకుంది ఏంటంటే, ఏం కోరుకున్నారు? దూడని కోరుకున్నారు. చూడండి, ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషేతో దేవుడు మాట్లాడుతూ ఇక్కడ కింద అంత పండుగలు జరిగిపోతున్నాయి. పండుగలు జరిగిపోతున్నప్పుడు దేవుడు అన్నాడు, ఇంకా మోషే నువ్వు ఇంత త్వరగా వెళ్ళు, నువ్వు దీన్ని లేట్ చేస్తే అది ముదిరిపోతుంది. ఇంకా ముదిరిపోతుంది, ఆ దూడ ముదిరిపోతుంది. ఆ దూడ ముదిరిపోయినాక ప్రజలు కూడా ముదిరిపోతారు. నువ్వు త్వరగా వెళ్ళాలని చెప్పి వెంటనే దేవుడు ఏం చేశాడంటే 10 ఆజ్ఞలు ఆయనకి చేతికిచ్చి, ఈ ఆజ్ఞలు వారి దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్పి పంపించాడు. ఇంకా మోషే తెలియదు అక్కడ ఏం జరుగుతుంది, ఆల్రెడీ దేవుడికి తెలిసిపోయింది. ఇంకా మోషే ఆ పలకలు తీసుకుని కిందకు వస్తున్నాడు అన్నమాట. ఇంకా నా ప్రజలు చిందిద్దాం, ఇంకా దేవుడు మాట్లాడాడు, ఇంకా దేవుడు రాశాడు. ఈ పలకలేంటి మనకు ఆల్రెడీ తెలుసు. సఫేరే రాయి మీద రాసిన ఆ పలకలు నీలమ రంగు అని మనం ఆల్రెడీ తెలుసుకుందాం. నీలమ రంగు అంటే దేవుడికి చాలా ఇష్టం. అంటే పరలోకము కూడా ఎలా ఉంటది, నీలమ రంగులో ఉంటది. కాబట్టి ఆ నీలమ రంగు పలకలు దేవుడు ఎవరికి ఇచ్చాడు? పరలోకంలో ఉన్న పలకలు ఎవరికి ఇచ్చాడు? మోషేకి ఇచ్చాడు. ఆ పలకలు తీసుకుని ఎంచుకొని చక్కగా నడుచుకుంటూ వస్తుంటే కింద చూస్తే వాళ్ళందరూ ఆ పండగ చేసుకుంటే, ఆ పండుగలో దేవుడికి మోషే చేశాడు. ఆ పలకలు 2 పలకలు తీసుకుని కింద పక్కన పెట్టేశాడు. కోపంతో వాళ్ళు చూసి పండగ చూసి దేవతలకి ఆ తోడకి వాళ్ళు బల్లి అన్ని అనిపించేస్తున్నారు. చూసి ఇంకా తొట్టుకోలేకపోయాడు. వాళ్ళు ఇంక కోపం వచ్చేసింది, చంపేయాలంత కోపం వచ్చేసింది. వెళ్ళాడు, తిట్టాడు, చేశాడు, అన్ని చేశాడు. ఏం చేసినా ఏం చేయగలడు? ఆల్రెడీ అక్కడ జరిగిపోయినంత జరిగిపోయింది. ఇక్కడ దేవుడు మాట్లాడేది ఏంటంటే, ఆయన ఆజ్ఞలు ప్రజల దగ్గరికి చేరుకోవాలనుకున్నాడు. ఆయన ఆజ్ఞలు, దేవుడి ఆజ్ఞలు, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు, ఆ 10 ఆజ్ఞలు, ఆ 10 ఆజ్ఞలు మీరు పాటిస్తే చాలు. నా ప్రజలు ఈ ఆజ్ఞలు పాటిస్తే చాలు, నేను వారితో ఉంటానని దేవుడు ఎంతో చక్కగా మాట్లాడాడు మోషేతో. ఆజ్ఞలు వారి దగ్గర చేరుకోవాలనుకున్నాడు. ఎంత షైనింగ్ ఉంటుందో తెలుసా? దేవుడు రాసిన ఆ మాటలు, ఆ పలకలు అంటారు మెచ్చిపోయినాయి అంటారు రోజుని. అంటే మోషే అంటారు 2 పలకలు తీసుకొస్తేనంట ఆయన దేవుడు రాశాడు కదా, దాని మీద కాంతి వచ్చంట ఆయన ముఖం మీద పడుతుందంట ఆ రోజు ఎలక్ట్రిసిటీ లేదు, ఎలక్ట్రిసిటీ అలాంటిది ఏమి లేదు. ఆయన వచ్చింది నైట్ దిగొస్తుంటే వెలిగిపోతున్నాడంట. ఆయన శరీరము వెలిగిపోతుంది, మహిమ రూపం శరీరం వెలిగిపోతుంది. ఆ పలకలు కూడా వెలిగిపోతుంది. ఎందుకు? అవి పరలోకం నుంచి వచ్చిన పలకలు. ఆ కాంతి మీద పడితే అనుకో మోషే వచ్చేస్తాడో చూసాడంటే ఎంతో దూరాలు ఉన్నాడంట మోషే వీరికి కనపడ్డాడు. ఎంతో దూరం ఉన్నాడు మోషే. అంటే వెలుగు, ఆ వెలుగు పోతాడు. చూసి భయపడిపోయాడు. మోషే వచ్చేస్తున్నాడని భయపడిపోయాడు. అంత వెలుగు అతని దగ్గర ఉంది. వెలుగు అంటే చూడండి, ఆజ్ఞలు కూడా ఆ రోజు ఎంతో వెలిగి ఎంత షైనింగ్ ఇచ్చినాయో తెలుసా. మనం చదువుకుంటే సంఖ్యాకాండము 15:38 మనం చదువుకుంటే 10 ఆజ్ఞలు. ఇప్పుడు మన 10 ఆజ్ఞలు కలర్ ఏంటి? నీలమ రంగు అంటే బ్లూ కలర్. అందుకు ఐడియా వచ్చినప్పుడు ఇప్పుడు దేవుడు ఆ సఫారీ రాయి మీద రాశాడు కాబట్టి ఆ సఫారీ రాయి ఎలా ఏ కలర్లో ఉంది? ఇప్పుడు నీలమ రంగులో ఉంది. నీలమ రంగు అంటే బ్లూ కలర్ అంటే దేవుడు అంటే పరలోకం కూడా బ్లూ కలర్ లో ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. సఫారీ రాయిలు అక్కడ దొరుకుతాయి. ఇండియాలో మన భూమి మీద దొరికిన సఫారీ రాయిలు పరలోకంలో దొరికిన సఫారీ రాయిలు వేరేగా ఉంటాయి. అవి చాలా షైనింగ్ గా ఉంటాయి, చాలా వెరైటీగా ఉంటుంది. ఆ పలక చాలా వెరైటీగా ఉంటుంది. దాని అది డిఫరెంట్ డైమండ్. అది మనం చెప్పాలంటే డైమండ్ ఎలా మెరుస్తుందో అలాగా ఆ సఫారీ కూడా అలా మెరుస్తుంది. అలాంటి రాయ దేవుడి దగ్గరే ఉంటుంది పరలోకంలో. అలాంటి రాయ నీలం రంగులో ఉంటుంది, అది బ్లూ కలర్. అది దేవుడు ఆజ్ఞలు ఆ బ్లూ కలర్ మీద రాసి దేవుడు పంపించాడు నీలం రంగు. ఇప్పుడు దేవుడు అనుకున్నది ఏంటంటే, ఇది నా ప్రజల దగ్గరికి చేరుకోవాలనుకున్నాడు.
ఎవరి దగ్గరికి? ప్రజల దగ్గరికి చేరుకోవాలనుకున్నాడు. ఈ 10 ఆజ్ఞలు నా ప్రజల మధ్యన ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఈ ఆజ్ఞలైతే పగలగొట్టేశాడు, కానీ ఆజ్ఞలు వారి దగ్గరికి చేరుకోవాలని దేవుడు మాత్రము కోరుకున్నాడు. సంఖ్యాకాండము 15:38 మనం చదువుకుందాం. ఎలా చేరుకుందో ఒకసారి చదువుకుందాం. 15:38 దేవుడి ప్రాణంటే చూడండి. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, వారు తమ తరములకు తమ బట్టలు అంచులను కుచ్చులను చేసుకొని అంచుల కుచ్చుల మీద నీల సూత్రము తగిలింపవలెను. ఏమన్నాడు ఇప్పుడు? ఏమన్నాడు? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయమన్నాడు? ఇప్పుడు ఏం చేయమన్నాడు? బట్టల మీద ఏంటి? కింద అంచు ఏం చేయమన్నాడు? కుచ్చులు తెలుసు కదా, బాగా దారాలు ఎలాడుతూ ఉంటాయి కింద కుచ్చులు అంటారు దాన్ని. ఆ కుచ్చులు ఏ కలర్ లో పెట్టమన్నాడు? నీలమ రంగులో పెట్టమన్నాడు. అంటే అర్థమవుతుందా? నీలమ రంగు ఎందుకన్నాడు? నీలమ రంగు అంటే అర్థం ఏంటి? ఆజ్ఞలు. మైండ్లో పెట్ట. నీలమ రంగు అంటేనే ఏంటి? ఆజ్ఞలు. ఇది ఆజ్ఞలు దేవుడు ఎవరి మీద తీసుకొచ్చాడు? ఎక్కడ తీసుకొచ్చాడు? శరీరం మీద తీసుకొచ్చేసాడు. అంటే బట్టల మీద తీసుకొచ్చాడు. ఇప్పుడు దేని మీద తీసుకొచ్చాడు? పలక మీద నుంచి. ఎక్కడ తీసుకొచ్చాడు? పలక మీద నుంచి ఇప్పుడు బట్టల మీద తీసుకొచ్చాడు. ఈ బట్టలకి కింద ఏం చెప్పారు? అంచులు ఉంటాయి కదా, అంచులకి ఆ కుచ్చులు ఉంటాయి. ఆ కుచ్చులకి ఏ కలరు? బ్లూ కలర్. అంటే ఆ బ్లూ కలర్ చూడగానే ఇశ్రాయేలు ప్రజలు దాని ఇది ఆజ్ఞలు అనేది రికగ్నైజ్ చేయాలి. ఇది ఆజ్ఞలు అంటే అది చూసి భయపడాలి. వారు చేసే ప్రతి పనిలో దేవుడు ఉండాలని కోరుకున్నాడు. అంటే వారు వేసుకునే వస్త్రంలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలని కోరుకున్నాడు. ఆయన ఆజ్ఞలు ఆ శరీరం మీద ఉండాలని దేవుడు కోరుకున్నాడు. దట్స్ వాట్ ద పాయింట్ ఇస్. ఆ నీలమ రంగు అంటే ఆ నీలమ రంగు దేవుడు బట్టల మీద తీసుకొచ్చాడు. అంటే ఆ పదార్థాలకు వచ్చేసి ఇప్పుడు కింద అంచులు ఇక్కడ బ్లూ కలర్ ఉంటాయి. ఆ బ్లూ కలర్ మీదకు వచ్చేసింది. అది దేవుడు సంఖ్యాకాండము 15:38 తెలియజేశాడు అనమాట. అది వారు చేస్తారు. అదేవరికి అందరికి ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేయాలి? ఆ కుచ్చులు వేసుకోవాలి. కింద అంచులు కుచ్చులు ఉంటాయి. ఆ కుచ్చులకి మాత్రము బ్లూ కలర్ మాత్రం కంపల్సరీ ఉండాలి. అది చూస్తాడంటే దేవుడు ఆ బ్లూ కలర్ ఉందంటే ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నాడు. అంటే వారు కూడా అర్థం చేసుకోవాలి, ఇది నేను ఈ డ్రెస్ వేసుకున్నానంటే ఈ డ్రెస్ ఉన్న అంచులు బ్లూ కలర్ ఉన్నాయి, దేవుని మాట అక్కడ ఉంది. అంటే ఆ వస్త్రంతో నువ్వు ఎక్కడ మాట అక్కడికి వెళ్ళిపోకూడదు. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ మాట అక్కడికి వెళ్ళిపోకూడదు. అక్కడున్న థియేటర్లకు వెళ్ళిపోకూడదు. అక్కడున్న ఆ వ్యభిచారం కోటకి వెళ్ళకూడదు. తోట ఏదో ఆడికి వెళ్ళకూడదు. ఎక్కడున్నా కానీ వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు కోరాడు. అంటే వారి కింద చూస్తే ఏం కనపడతాయి? ఆజ్ఞలు కనపడతాయి. ఎందుకు? ఆజ్ఞలు తీసుకుని వెళ్ళలేరు కదా, కూడా పట్టుకెళ్ళారు. అందుకని కలర్ రూపంలో అది శరీరం మీదకి వచ్చేసింది. కలర్ రూపంలో బ్లూ కలరు అక్కడికి వచ్చేసింది. ఇది ఎవరు చెప్పాడు? అందరికి కుచ్చునికి ఆ కలరు ఉండాలి అని దేవుడు తెలియజేశాడు. ఇప్పుడు నిర్గమకాండము 28:31 చదువుకుంటే 31 చదువుకుంటే అంటే దేవుడు ఈ 10 ఆజ్ఞలు నా ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోకూడదు, ఈ 10 ఆజ్ఞలు వారు పాటించాలి అని దేవుడు కోరుకున్నాడు. ఇప్పుడు 10 ఆజ్ఞలు అంటున్నాం కదా, 10 ఆజ్ఞలు ఏంటో త్వరగా మనం చదువుకుందాం. ఫస్ట్ ఆజ్ఞ ఏంటి? నేనే దేవుణ్ణి. ఎవరు? యెహోవా నేనే దేవుణ్ణి అని అక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. రెండోది త్వరగా చదవండి గట్టిగా. ఆజ్ఞలు అంటాము తెలియని వారికి త్వరగా చదవాలి. 10 ఆజ్ఞలు ఏంటో త్వరగా తెలియని వారికి. మొదటి ఆజ్ఞ పైన ఆకాశమంతే గాని కింద భూమినంతే గాని భూమి కింద నీళ్ళంతే గాని యుండు దేని రూపమును ఆయన విగ్రహమునైనను నీవు చేయకూడదు. ఏ విగ్రహము ఉండకూడదు, దేని మొక్కకూడదు. నువ్వు చర్చికి వెళ్తున్నావంటే సిలువ ఉందని వెళ్ళిపోయి అనుకోకూడదు. ఆ విగ్రహమే
దాని లేకపోతే మెడలో క్రాస్ దాన్ని ముద్దు పెట్టుకోకు, అది విగ్రహమే. నువ్వు చర్చికి వెళ్ళు, నువ్వు ఎక్కడ ఉండు, దేన్ని నువ్వు పూజించొద్దని దేవుడిచ్చిన ఆజ్ఞ అది. రెండోది, విశ్రాంతి దినమున ఆ. పరిశుద్ధముగా విశ్రాంతి దినమున నువ్వు పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు అంటున్నాడు. అంటే ఈ రోజు ఏంటి? ఆదివారం. ఈ రోజు దేవుని మందిరంలో నువ్వు పరిశుద్ధంగా, ఒక్క రోజే కాదు, ప్రతి దినము నువ్వు పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మూడవది, నీ దేవుడైన యెహోవాని అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. నీ తండ్రి తల్లిని ఏం చేయాలి? సన్మానించు. అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి మీ తల్లికి తండ్రికి. ఒకరికి తల్లి అంటే ఇష్టం ఉండదు, తండ్రి అంటే ఇష్టం ఉండదు. వాళ్ళకి ఇంకా తల్లిదండ్రులని ఎంత భయంకరంగా చూస్తారు కదా, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వాలని ఇక్కడ కోరుకుంటున్నాడు దేవుడు. నెక్స్ట్ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. చంపకూడదు, ఎవరిని అస్సలు చంపకూడదు. చంపితే ఆజ్ఞాన్ని నువ్వు పాటించలేదని అర్థం. నెక్స్ట్ ఆజ్ఞ, వ్యభిచరింపకూడదు. వ్యభిచారం చేయకూడదు. వ్యభిచారం అసలు తలంపులో కూడా ఆ వ్యభిచారం రాకూడదు. నెక్స్ట్ ఆజ్ఞ, దొంగలికూడదు. దొంగలించకూడదు, దొంగదానం చేయకూడదు. దొంగదానం చేశారంటే పడిపోయినట్టే, ఆజ్ఞలో పడిపోయినట్టే. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం అబద్ధాలు సాక్ష్యం చెప్పకూడదు. ఎవరి మీద అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధాల సాక్ష్యాన్ని మనం పలకూడదు. మనం కవరింగ్ ఇచ్చుకుంటాం, అసలు ఎట్టి పరిస్థితుల్లో కవరింగ్ కూడా ఇచ్చుకోకూడదు. అది కూడా దేవునికి విరోధమే. నెక్స్ట్ నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసి అయినను అతని యొద్ద అయినను అతని గాడిద అయినను నీ పొరుగువాని ఏది ఆశించకూడదు. ఎవరిది మనం ఆశించకూడదు. మందే ఎవరిది మనం ఆశించొద్దు అని దేవుడు అంటున్నాడు. దిస్ వాట్ కమాండ్స్. ఈ కమాండ్మెంట్స్ దేవుడు ఇచ్చాడు మనకు. ఇది పదాజ్ఞ. ఈ పదాజ్ఞలు ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది? కింద అంచులకు వచ్చేసింది. ఇప్పుడు ఈ అంచులు అంటే ఈ అంచులు చూసి వారు ఏమనుకోవాలి? ఇది ఆజ్ఞలు, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు. వెంటనే వారి మైండ్ లో మొదటి ఆజ్ఞ, రెండో ఆజ్ఞ, మూడో ఆజ్ఞ, వాళ్ళు మైండ్ లో రిమైండ్ చేసుకుంటూ ఉండాలంట, ధ్యానిస్తూ ఉండాలంట. ఆ కళను చూడగానే వారు ధ్యానించాలి. That's what God wanted. అంటే అది ధ్యానించినప్పుడు నువ్వు తప్పు చెయ్యవు. దేవుడు తప్పు చేయాలనుకోరు. నువ్వు తప్పు చేయకుండా పరిశుద్ధిగా ఉంటే నేను నీ దీవిస్తానని అని దేవుడు అంటున్నాడు. ఈ ఆజ్ఞను పాటించి ఆ కళను చూడగానే వెంటనే. నెక్స్ట్ 30వ వచనం నిర్గమకాండము 28. మరియు ఎఫోదు నిలువుటంగి కేవలము నీల దారముతో కట్టవలెను. దాని నడుము తల దూరుటకు రంధ్రము ఉండవలెను. అది చినుగపునున్నట్లు కంటకవచ రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ నేతి పని అయిన ఒట్టు ఉండవలెను. చూడండి, ఇప్పుడే అంగి అంటే ఇది వేసుకున్న ఎఫోర్డ్ అంటారు కదా, ఎఫోర్డ్ అంటారు. పైనుంచి కింద అంటారు. చూసారు కదా ఫోటో, అందరూ చూసారు కదా ఫోటో. ఆ ఫోటోలో ఏమైంది? బ్లూ కలర్ డ్రెస్, పైనుంచి రోప్ టైప్, పైనుంచి కింద ఉంటుంది బ్లూ. అది ఒకే క్లాత్ తో ఉంటుంది. దానికి ఎన్ని స్టిచ్చెస్ ఉండవు, కట్ చేసి స్టిచ్ చేసేది కాదు. అది ఒకటే క్లాత్, పైనుంచి దాకా ఒకే క్లాత్. అది దాన్ని కట్ చేసి స్టిచ్చింగ్స్ ఉండవు, ఒకే డైరెక్ట్ గా ఉంటుంది. అది ఆ డైరెక్ట్ గా ఉన్న క్లాత్. ఎందుకంటే దేవుడు ఎందుకంటే డైరెక్ట్ క్లాత్ ఇచ్చాడంటే అది చినిగిపోకూడదు. అది ఎప్పటికీ చినిగిపోకూడదు అని దేవుడు అది డైరెక్ట్ క్లాత్ మీదే దేవుడు ఏమంటున్నాడంటే ఇది మీరు వేసుకోవాలి. అది కలర్ ఏంటి? నీలమ రంగు. అంటే యాజకుడు, ప్రధాన యాజకుడు వేసుకున్న డ్రెస్ కలరు ఏంటి? నీలమ రంగులోనే ఉండాలి. ఇంకే కలర్ వేసుకోకూడదు, నీలమ రంగు. ఎందుకు నీలమ రంగు వేసుకోవాలి? ఎందుకు నీలమ రంగు వేసుకోవాలి? ఆజ్ఞలు, మొత్తం బాడీ అంతా ఆజ్ఞలే. ఆయన చూస్తే ఆజ్ఞలు గుర్తు రావాలి. ఆయన చూసుకుంటే ఆజ్ఞలు గుర్తు రావాలి. అది దేవుడి కోరిక. 10 ఆజ్ఞలు గుర్తు రావాలి. అందుకని నీలమ రంగు పైనుంచి కింద దాకా నీలమ రంగులో ఉండాలని ఆయన కోరుకున్నాడు. సో బ్లూ కలర్, మొత్తం బ్లూ కలర్ ఉండాలి. సో ఈ బ్లూ కలర్ ఏంటి? రక్షణ ఇస్తానికి. వాళ్ళకి ఏమి ఇస్తానికి? రక్షణ. ఎలా రక్షణ ఇస్తుందో తెలుసా? ఒకరికి బెల్ల పెట్టుకోమన్నాడు దేవుడు. ఇక్కడ మధ్యన ఒక బెల్లం కూడా చూసుకుంటారు. మధ్యన ఇక్కడ బెల్ల ఒకటి ఉంటుంది. ఆ బెల్ల మీద అక్కడ ఏం పేర్లు పెట్టుకున్నాడు? 29 చెరుపమ్మ, 29 చెరు. అట్లు అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధ
పతకములో ఇశ్రాయేలు పెళ్ళెమును నిత్యము పేర్లు, ఇశ్రాయేలు పేర్లు అంటే ఇశ్రాయేలు వాళ్ళందరి పేర్లు ఎక్కడుండాలంట? చెస్ట్ మీద ఉన్న బిల్ల, ఏదైతే బిల్ల ఉంటుంది చూడు, అది 12 గోత్రాలు. ఆ 12 గోత్రాలు స్టోన్స్ ఎక్కడ ఉండాలి? ఈ బిల్ల మీద ఉండాలి. ఈ బిల్ల మీద ఉండాలి. ఈ బిల్ల మీద పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాలంటే ఆయన అతి పరిశుద్ధమైన స్థలానికి అక్కడికి వెళ్ళాలి. అతి పరిశుద్ధమైన స్థలంలో ఏం జరిగిందని? దేవుడు దిగి వస్తాడు అక్కడికి. దేవుని ఆత్మ దిగి వస్తుంది అక్కడ. 2 కెరూబులు ఉంటాయి. కెరూబుల మధ్యన మందసం ఉంటుంది. మందసం మీద దేవుడు దిగి వస్తాడు. ఆ మందసం మీద దిగి వచ్చినప్పుడు ఎవరు ఉండాలి అక్కడ? ప్రధాన యాజకుడు ఉండాలి. అవునా? ప్రధాన యాజకుడు ఉన్నప్పుడు ఇక్కడ పేర్లు ఉంటాయి. ఎవరి పేర్లు? ఇశ్రాయేలు పేర్లు, అందరి పేర్లు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ పేరు ఉన్నప్పుడు దేవుడు ఈ పేర్లు చూస్తున్నాడు. ఈ పేర్లు చూస్తున్నాడు. ఈ పేర్లు చూస్తూ ఏం చేస్తున్నాడు? వారందరికి ఏమిస్తున్నాడు? రక్షణ ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? రక్షణ. ప్రతి ఒక్కరికి ఆ బిల్ల మీద ఎవరి పేర్లు అయితే రాయబడి ఉన్నాయో 12 గోత్రాలు అంటే 12 గోత్రంలో ఉన్న ఒక్కొక్క గోత్రంలో ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఎక్కడుందంటే ఇప్పుడు ఇక్కడ ఉంది. ఎక్కడుంది? ఈ బిల్ల మీద. ఈ బెల్ల మీద పెట్టుకుంటాడు. ఈ బెల్ల మీద ప్రధాన యాజకుడు వెళ్ళినప్పుడు దేవుడు ఆ పేరును చూసంట ఏం చేస్తాడు? వారిని వారిని రక్షణ ఇస్తున్నాడంట. ప్రతి ఒక్కరికి, అక్కడ ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఏమిచ్చాడు? రక్షణ దేవుడు ఇస్తాడు. ఈస్ గివింగ్ గైడెన్స్ అండ్ ఈస్ గైడింగ్ దెం ఇన్ డిఫరెంట్ వేస్. చూడండి, బిలాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. బిలాము తెలుసు. సంఖ్యాకాండం 23:21 మనం చదువుకుంటే, సంఖ్యాకాండం 23:21లో బిలాముతో దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, బిలాముతో మాట్లాడే మాట 23:21 సారమ్మా. ఆయన యాకోబులలో ఏ దోషమును కనుగొనలేదు. చూడండి, యాకోబులో ఆయనలో ఏ దోషము లేదంటాడు. చూడండి, అంటే ఏ పాపం లేదా వాళ్ళు? అరే, వాళ్ళు ఏ పాపము లేదా? చూడండి, దేవుడు అంటాడు వాళ్ళు ఏ దోషము లేదంటాడు. మన్నా అన్నం మీద కంప్లైంట్ చేశారు. ఎర్ర సముద్రం నుంచి వస్తే దూడ తయారు చేసుకున్నారు. ఇన్ని పాపాలు చేస్తే ఇప్పుడు దేవుడు బిలాముతో అంటున్నాడు వారిలో ఏ దోషము లేదు అంటున్నాడు. ఎలా పోయిందంతా? అంటే ప్రధాన యాజకుడు ఎప్పుడైతే ఎఫోదు మీద ఆ బ్లూ కలర్, ఆ నీలమ రంగు ఎఫోదు ఎప్పుడైతే వేసుకుంటాడో, ఆ పిల్ల ఎప్పుడైతే దాని మీదకి వస్తుందో, ఆ ఎఫోదు మీద ఉంటాడో, ఆ ఎఫోదు మీద పెట్టుకుని ఎప్పుడైతే వెళ్తాడో ఏమవుతుందంట? దేవుడు ఏం చేస్తాడు? వారి పాపాన్ని కంప్లీట్ ఏం చేస్తాడు? అంటే అది ఒక కవరింగ్ ఇస్తుంది. ఏమిస్తుంది? కవరింగ్ మాట. అంటే ఈ పదార్థాలు, ఈ నీలమ రంగున్న కలర్ ఏం చేస్తుందంట? ఈ వస్త్రం ఏం చేస్తుందంట? వారికున్న పాపాల్ని కప్పు పెట్టుకుంది. అందుకనే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఒక్క దోషము కూడా లేదని చెప్పేసి అక్కడ మాట్లాడు. I don't see any sin. ఒక పాపం కూడా లేదండి. అంటే దేవుడికి ఆ పాపము కనపడదు. అందుకనే ప్రధాన యాజకుడు ఎప్పుడైతే ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి ఎప్పుడైతే వెళ్తాడో, నుంచుంటాడో, ఈ 12 గోత్రాలు పెద్దతో ఎప్పుడైతే నుంచుంటాడో, ఎప్పుడైతే బల్ల అర్పిస్తూ ఉంటాడో, అక్కడ వెంటనే ఏమవుతుందంట? ప్రతి ఒక్కరి పేరుని దేవుడు ఏం చేస్తాడంట? చూస్తాడు. వాళ్ళకి రక్షణ ఇస్తాడు. ప్రతి ఒక్కరు నీలమ ఆ రంగు కలర్ ఏం చేస్తుంది? కంప్లీట్ గా ఏం చేస్తుంది? పాపాలని కప్పేస్తుంది. పదార్థాలు కంప్లీట్ గా కప్పేస్తాం అన్నమాట. అందుకని దేవుడు అది వేసుకుని వెళ్ళమని అంటున్నాడు. దేవుడు ఎప్పటికీ మాత్రము ఒక్క పేరు కూడా మిస్ అవుతాడు. ఒక్క పేరు కూడా దేవుడు మిస్ అవ్వడు. ఒక్క పేరు కూడా మిస్ అవ్వే ఛాన్స్ కూడా లేదు. ఆ బ్లూ కలర్ ఇప్పుడు ఏమిస్తుంది? వస్త్రం ఏమిస్తుంది? ప్రొటెక్షన్. ఏమిస్తుంది? ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇక్కడి నుంచి
రక్షణ ఇస్తుంది. ప్రతి దాని నుంచి మనకి ఏమి ఇస్తుంది? రక్షణ ఇస్తుంది. ఆ రోజునంట వారు ఆ రక్షణ వారు పొందుతారు. సో మనమే నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ నీలమ రంగు వస్త్రం వేసుకున్నారు కాబట్టి, ఈ ప్రధాన యాజకుడు ఈ వస్త్రం వేసుకుని వెళ్తున్నాడు కాబట్టి, ఈ నీలమ రంగు వస్త్రం ద్వారా వారు చేసిన పాపాలన్నిటినీ ఏం చేస్తుంది? కప్పు పెట్టేస్తుంది. దేవుడికి వారు ఎలా కనపడుతున్నారు? ఇప్పుడు పరిశుద్ధులుగా దేవుడికి కనపడతారు. ఇది మొదటి. రెండోది మనం చదువుకుంటే, వాళ్ళంట ఇశ్రాయేలీ ప్రజలు షాల్స్ వేసుకుంటారు. షాల్ తెలుసు కదా, షాల్స్ పైన షాల్స్ వేసుకుంటారు. ఆ షాల్స్ వేసుకుంటే 4 కార్నర్లో మళ్ళీ అక్కడ కుర్చీలు ఉంటాయి. 4 కార్నర్లు ఉంటాయి కదా, 4 ఇటు 2 ఇటు. ఆ 4 కార్నర్లో మళ్ళీ అక్కడ కుర్చీలు ఉంటాయి. ఆ కుర్చీకి మళ్ళీ ఏం కలర్ ఉంటుందంట? కార్నర్స్ ఉంటాయి. ఆ కార్నర్స్ కి ఒక బ్లూ కలర్ ఉంటుంది మళ్ళీ కుర్చీ. ఆ కుర్చీలు వాళ్ళు ఏం చేస్తారంటే, వారు వెళ్ళినప్పుడు ఇలా పట్టుకుంటారంట. ఆ కుర్చీలు ఇలా పట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏం తెలియజేస్తుందంటే, ఆ కుర్చీలు రెక్కలు, ఆ కుర్చీలు రెక్కలుగా వారికి రిజంబల్స్ ఇస్తాం. మలాకి 4:2 మనం చదువుకుంటే అక్కడ దేవుడు వివరిస్తున్నాడు చూడండి. ఒక విధంగా మలాకి 4:2 చూడండి. నీతి సూర్యుడి కోసం అక్కడ దేవుడు మాట్లాడుతూ ఎంతో చక్కగా వివరిస్తున్నాడు. ఒకసారి చదవమ్మా. 4:2 మలాకి 4:2 త్వరగా చదవాలి. అయితే నా నామందు భయభక్తులు గల వారవు నీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగ చేయును. ఆయన రెక్కలు ఏం చేస్తుందంట? ఆరోగ్యము కలిగజేస్తాడు. అంటే ఈ సాల్స్ కంట వారికి బ్లూ కలర్ ఇక్కడ ఈ కుర్చీలు, ఈ బ్లూ కలర్ కుర్చీలు ఉంటాయి కదా, అది ఏం చేస్తాయంటే వాళ్ళకి ఆరోగ్యం ఇస్తాయి. ఇది అవి రెక్కల్లాగా ఉన్నాయంట. రెక్కలు, ఆ రెక్కలు వారికి ఏం చేస్తాయంట? ఆరోగ్యము ఇస్తారు. హెల్త్ వైజ్ వారికి అవి మంచి హీలింగ్ ఇస్తుంది. దావీదు భక్తులు ఎంత చక్కగా తెలియజేస్తారు. కీర్తనలో 105:37 ఒకసారి చదవమ్మా. 105:37 105:37. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. వారి గోత్రములలో నిస్పాతు చేత తొట్టిల్లు వాడొకడైనను లేకపోయెను. వారి వలన ఐగుప్తులకు భయము పుట్టెను. వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తులు సంతోషించిరి. వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘము కనిపించెను, రాత్రి వెలిగించుటకై అగ్ని కలిగించెను. వారు మనవి చేయగా ఆయన పురేళ్ళు రప్పించెను, ఆకాశంలో నుండి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరిచెను. ఏం చేస్తున్నాడు ఇక్కడ? దేవుడు వారికి రక్షణ ఇస్తున్నాడు. అవునే లేదా? వాళ్ళకి మంచి రక్షణ వారికి ఇస్తున్నాడు. హీలింగ్ ఈస్ గివింగ్ హీలింగ్ టు దెమ్. మంచి రక్షణ ఇస్తున్నాడు. అంటే చూడండి, ఈ షాల్స్ ఏమైంది? ఇప్పుడు ఈ షాల్కు ఉన్న ఆ కుర్చీలు ఏదైతే ఉంటాయో 4 కార్నర్స్ ఉంటాయి, అవి ఏమైంది ఉన్నాయి? ఇప్పుడు రెక్కలు అయి ఉన్నాయి. రెక్కల ద్వారా వారికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ హీలింగ్ వారికి ఇస్తుంది. వస్త్రాలకు ఉన్నాయి. ఈ వస్త్రాల ద్వారా దేవుడు అంటే ఇప్పుడు చూడండి, పలకల మీద నుంచి దేవుడు ఎక్కడికి వచ్చేసాడు? ఇప్పుడు వారికి వస్త్రాల మీదకి వచ్చేసాడు. కలర్ రూపంలో వచ్చేసి వస్త్రాల మీదకి. మీరు ఈ డ్రెస్ వేసుకుంటే మీరు చేసిన పాపాలు ఏం చేస్తుంది? డ్రెస్ ఏం చేస్తుంది? కప్పెట్టేస్తుంది. మీ పాపాలు ఇంకా నా దగ్గరికి వస్తే కనపడవు. అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చినప్పుడు మీ పాపాలు కనపడవు. ఎట్టి పరిస్థితుల్లో మీ పాపాలు కనపడవు అని ఆ రోజు దేవుడు అంటున్నాడు. అందుకే చూడండి, ఇశ్రాయేలు ప్రజలంట ఐగుప్తు నుంచి నడుచుకుంటూ వస్తానంట. దేవుడు కాపుదల వారి మీద ఉంది కాబట్టి వారికి జ్వరం రాలేదంట, వారికి కోల్డ్ రాలేదంట, వారికి అసలు ఏది కొట్టలేదంట, ఒక దోమ కొట్టలేదంట, ఒక ఈగ కొట్టలేదంట, వారు చేసుకున్న చెప్పులు అరుగుపోలేదంట, వారు వేసుకున్న బట్టల నుంచి స్మెల్ రాలేదంట, అసలు ఏది జరగలేదంట. దేవుడు ఎన్ని దినాలు నడిపించే చూడండి, అసలు తుమ్మే రాలేదంట. అంటే ఒక్కొక్కరిని దేవుడు కాపాడు. దేవుడు ఒక్కొక్కరిని దేవుడు కాపాడుతున్నప్పుడు మనం ఎందుకు టెన్షన్ పడదు? ఇప్పుడు యాజకుడు అంటే ప్రధాన యాజకుడు ఎవరు? ఇప్పుడు క్రైస్తవులకి ప్రధాన యాజకుడు ఎవరు? ఇప్పుడు యేసు ప్రభువే. ఆయన ప్రధాన యాజకుడు అన్నాడు. అతి ప్రధాన యాజకుడు, అందరికంట ఆయనే ప్రధాన యాజకుడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఇప్పుడు యేసయ్య ఏం చేశాడు? ఇప్పుడు ఆ
తెర ఎప్పుడైతే విడిపోయిందో ఏమైంది? ఆయన శిలువలో మరణించినప్పుడు ఏమైంది? ఆ తెర ఏమైంది? చిరిగిపోయింది. ఎప్పుడైతే ఆ మందిరంలో ఉన్న ఆ తెర ఎప్పుడైతే చిరిగిపోయిందో అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్ళిపోయారు? యేసయ్య వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, నాలో మీ పేర్లు ఉన్నాయంటున్నాడు. నాలో. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు నిలబడ్డారు? ఎవరు నిలబడ్డారు? యేసయ్య నిలబడ్డాడు. ఇప్పుడు యేసయ్యలో ప్రతి ఒక్క పేరు ఉన్నప్పుడు అప్పుడు ప్రధాన యాజకుడైతే మెడలో ఒక బెల్ల వేసుకోవాలి. ఆ బెల్ల మీద అందరు పేర్లు పెట్టుకుని అక్కడికి వెళ్ళాలి, అపరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. ఇప్పుడు యేసయ్యే పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పుడు యేసయ్యలో ఎవరున్నాము? అందరు పేరు యేసయ్య నమ్ముకుంటే ఆయనలోనే మన పేర్లు, అందరి పేర్లు అక్కడే ఉన్నాయి. ఇప్పుడు అంటే ఆయన ద్వారా ఇప్పుడు మనం ఏమవుతున్నాము? మనన్న పాపాలన్నీ అంటే ఆయనలో మనం ఉన్నాం కాబట్టి మన పాపాలు బయటికి కనపడవు. అర్థమై? ఇప్పుడు అతి పరిశుద్ధ స్థానంలోకి ఎవరు వచ్చేసారు? దేవుడు వచ్చారు. సో ఏమి జరిగినా కానీ అక్కడ మన దేవుడు ఉన్నాడు. కానీ మన యేసయ్య మాత్రం మన పేరు మాత్రము మిస్ అవుతుంది. మన పేరు మాత్రము మర్చిపోవడం. ఎట్టి పరిస్థితుల్లో మన పేరు మర్చిపోవడం. ప్రణలేమో ఆ బ్రదర్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు గాలో ఉన్నాడు యేసయ్య అన్నాడు. ఇప్పుడు ఈ రోజు మనం దేవుళ్ళు పెట్టాం కాబట్టి, ఆయన మారు మనసు పొందుకున్నాం కాబట్టి మన పేర్లు ఇప్పుడు ఎవరిలో ఉన్నాయి? యేసయ్యలో ఉన్నారు. యేసయ్య అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. ఆయన మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు మన పాపాలని కనపడవు. ఆయనలో ఉన్నాము కాబట్టి మన పాపాలు మనకి ఎవరికి కనపడవు. ఇప్పుడు ఏ విధంగా ప్రధాన యాజకుడు ఏ అడ్రస్ ద్వారా ఒక్కొక్కరి పేరు పెట్టుకుని వెళ్తున్నాడు, వారి పాపాలు ఏ విధంగా కనపడలేదు, ఈరోజు మన క్రీస్తు ద్వారా మన పాపాలు కనపడతాయి. విశ్వాస రూపంలో ఎప్పుడు చూడండి. మత్తయి సువార్త 14. ఇక్కడ నేను రాత్రి బైబిల్ చదువుతుంటే దేవుడు నాకు తెలియజేసిన మాట 14:35 చదువుకుంటే చదవమ్మా. మత్తయి సువార్త 14:35. అక్కడి జనులు ఆయన గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశాలను ఆయన గుర్తుపట్టారంట. ఆయన గుర్తుపట్టారంట. చూడండి, అక్కడున్న వారందరూ గుర్తుపట్టారు. ఏమని గుర్తుపట్టి ఉండొచ్చు? ఆయనే ప్రధాన యాజకుడు అని గుర్తుపట్టారేమో, ఆయనే దేవుడి కుమారుని గుర్తుపట్టారేమో, ఆయన ద్వారానే అందరి ఆయన ద్వారా రక్షణ వస్తుంది అని గుర్తుపట్టారేమో, ఆయన ముట్టుకుంటే చాలు మాకు స్వస్థతలు వస్తాయని గుర్తుపట్టారు. కానీ దేర్ ఇస్ సంథింగ్ డిఫరెన్స్ ఇన్ జీసస్ అని వారు గుర్తుపట్టారంట. అక్కడున్న జనం అందరూ గుర్తుపట్టారు. యేసయ్య దగ్గరికి చేరుకోరు. ఏం చేస్తారంట? అందరూ చేరుకున్నారంట అక్కడ యేసయ్య దగ్గరికి. అంటే ఇంకా అక్కడ హాస్పిటల్స్ అన్ని ఖాళీ అయిపోయాయంట. అక్కడున్న హాస్పిటల్స్ అన్ని ఖాళీ అయిపోయాయి. అందరికో ఇచ్చేస్తారు. యేసయ్య దగ్గరికి ప్రయాణం అయిపోయి వచ్చేస్తున్నారంట. యేసయ్య దగ్గరికి వచ్చేసారంట. అందరూ వచ్చేసారంట. ఇంకెవరు పేషెంట్స్ ఇంట్లో లేరంట. అందరూ యేసయ్య దగ్గర చేరుకున్నారంట. యేసయ్య దగ్గరికి చేరుకుని ఇప్పుడు వారు ఏం చేస్తున్నారో తెలుసా? వారు ఏం చేస్తారో తెలుసా? కింద బాగా చూడడం. వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టుకొని. ఏం ముట్టుకుంటారంట? వస్త్రపు చెంగు. వస్త్రపు చెంగును ముట్టుకుంటున్నారంట. అక్కడ ఏమున్నాయి? ఆజ్ఞలు ఉన్నాయి. అక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు? వాళ్ళు పట్టుకుంటున్నారంట. అది పట్టుకుంటే ఏం జరుగుతుందంట? స్వస్థతలు వచ్చేస్తున్నాయంట. చూడండి, అంగీలో వంచి పట్టుకుంటారు. వాళ్ళు గుర్తించారు, అది పట్టుకుంటే చాలు నాకేమొస్తుంది? స్వస్థత వస్తుంది. అందరూ వచ్చి పట్టుకుంటారు. ప్రధాన యాజకి కింద ఉండేది వస్త్రాల కింద ఉండేది బ్లూ కలర్ ఆ రింగ్స్ ఉంటాయి, టెసల్స్ అంటారు. ఆ టెసల్స్ పట్టుకుంటే చాలు వారికి హీలింగ్ వస్తుంది. ఇక ప్రధాన యాజకుడు ఇక్కడ యేసు ప్రభు వేసుకున్న వస్త్రంలో కింద అంచును పట్టుకుంటున్నారు. వాళ్ళు లేదు, ఆ అంచులు ఏమున్నాయి? ఆజ్ఞలు ఉన్నాయి. దేవుడి ఆజ్ఞలు అక్కడ ఉన్నాయి. ఆ అంచును పట్టుకుంటే చాలు మాకు స్వస్థత వస్తుందని చెప్పి వారు గుర్తించారు. అంటే వాళ్ళు ఆయనలో ఏమున్నాయి? ఆ వింగ్స్ కింద ఏమున్నాయి? ఇక్కడ రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కలు పట్టుకుంటే చాలు.
రెక్కలు. ఆ రెక్కలు పట్టుకుంటే చాలు, ఆ రెక్కల ద్వారా వారికి ఏమొచ్చేస్తున్నాయి? స్వస్థతలు వచ్చేస్తున్నాయి. అక్కడ చాలా మంది స్వస్థతలు పొందుకున్నారంటే చూడండి, ఇక్కడ కైప దగ్గరికి యేసయ్యని పట్టుకున్నారు. యేసయ్యని పట్టుకుని అంటే ఇక్కడ తీసుకొచ్చేసారు తెలుసా? కైప దగ్గర తీసుకొచ్చారు. కైప దగ్గర తీసుకొచ్చారు. యాక్చువల్గా చెప్పాలంటే కైప ఒక ప్రధాన యాజకుడు. కైప పనేంటి? ఆయన దేవుని మందిరంలోకి వెళ్ళాలి. ఆయన దేవుని మందిరంలోకి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల కోసం ఆయన ప్రార్థించాలి. బెదిలు వేసుకోవాలి, ఆ డ్రెస్ వేసుకోవాలి, దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి, ప్రార్థించాలి. అంతే కదా ప్రధాన యాజకుడు చేసిన పని. ఇది కైప. ఇప్పుడు కైప దగ్గరికి ఎవరిని తీసుకొచ్చారు? యేసయ్యని తీసుకొచ్చారంట. యేసయ్యని తీసుకొస్తే ఇప్పుడు చూడండి, యేసయ్య చూడండి ఎవరితో మాట్లాడటం తెలుసా? ఆ ప్రయాణం మనం చూస్తే, ఆ సిలువ ప్రయాణం మనం చూస్తే యేసయ్య ఎవరితో మాట్లాడతాడు, కానీ యేసయ్య కైపతో మాట్లాడాడు. యేసయ్య కైపతో మాట్లాడినప్పుడు నువ్వు ఎవరివి అన్నప్పుడు దేవుడు అక్కడ కైప మాట్లాడతాడు. చూడండి, మార్కు సువార్త 14:61 చదవమ్మా. మార్కు సువార్త 14:61. మార్కు సువార్త 14:61. మార్కు సువార్త 14:61 మనం చదువుకుంటే అక్కడ ఏం రాయబడింది ఒకసారి చదువుతాం. అయితే ఆయన ఉత్తరం ఏమీయో చెప్పగా ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా అని ఆయన అడగగా యేసు అవును నేనే. మీరు మనుష్య కుమారుడు సర్వశక్తుడని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు చూచెదరని చెప్పారు. చూడండి, ఇక్కడ దేవుడు యేసయ్య ఎంత చక్కగా వివరిస్తున్నాడంటే, అంటే చూడండి అక్కడ ఇప్పుడు అడిగితే నువ్వు క్రీస్తు అంటే అవును క్రీస్తే అనాలి కదా, కానీ ఇక్కడ యేసయ్య వివరిస్తున్నాడు కదా. ఏం వివరిస్తాడంటే, నేను సింహాసనం మీద మేఘాల మీద నేనే వస్తానని చెప్పి అక్కడ కైపకు తెలియజేస్తాను. ఎందుకంటే ఆయన ప్రధాన యాజకుడు కాబట్టి ఆ ప్రధాన యాజకుడికి యేసయ్య తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆ ప్రధాన యాజకుడైన ఆ కైప డూప్లికేట్. ఇట్స్ జస్ట్ డూప్లికేట్. యాక్చువల్ గా ప్రధాన యాజకుడు ఎవరు? ఇప్పుడు ఒక డూప్లికేట్ ప్రధాన యాజకుడికి యేసయ్య ప్రధాన యాజకుడికి ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ జరిగింది. అక్కడ ఆ కమ్యూనికేషన్ ఏంటంటే, నువ్వే క్రీస్తు అంటే అవును నేనే క్రీస్తుని, ఆ సింహాసనం మీద కూర్చునేవాడిని నేనే, మేఘాల మీద వచ్చేవాడిని కూడా నేనే ఉన్నప్పుడు ఇది ఏం చేశాడో తెలుసా? నెక్స్ట్ లైన్ చదువుకుంటే ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని వస్త్రములు ఏం చేశాడంట? చింపుకున్నాడు. అంటే వస్త్రము చింపుకోవాలంటే ఈజీ కాదు. ఒక క్లాత్ పైనుంచి కిందకి వేసుకోండి, మీరు దాన్ని చింపండి, చిరగదు. అది ఈజీగా చిరగదు, చిరిగిపోద్దా? దానికి ఏమైనా కుట్లుంటే అప్పుడు చింపితే వస్తుంది. టైలర్స్ బాగా తెలుస్తుంది, టైలరింగ్ చేస్తున్నారు. అది ఎంత చింపాలో కష్టపడాలి, దాన్ని చింపాలి, అంత ఈజీగా రాదు. ఇతను ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో చూడండి, చింపు పడేసాడంట. అంటే ఆ నీలమ రంగు ఏంటది? ఆగినని ఏం చేశాడు? చింపడేశాడు, ఈజీగా చింపడేశాడు. అంటే ఆయనకు అంత శక్తి వచ్చిందంటే ఏదో దురాత్మ ఆయనకి శక్తి ఇచ్చింది కాబట్టి అతను ఏం చేశాడు? ఈజీగా చింపేశాడు, ఈజీగా చింపడేశాడు. అందుకని ఎప్పుడైతే ప్రధాన యాజకుడు ఎప్పుడైతే అది చింపాడో అప్పటి నుంచి ఇశ్రాయేలు ప్రజలు యూదులు కష్టాలు ఎదుర్కొంటూ వచ్చారు. ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో తెలుసా? హిస్టరీ మనం చదువుకుంటే వాళ్ళు బానిసలుగా వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న మందిరాన్ని కూల్చేశారు, వాళ్ళు బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. హిట్లర్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు. షూట్ అండ్ ఆర్డర్స్ వారు ఎదుర్కొన్నారు, వాళ్ళని చంపేశారు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు. ఇప్పటికీ వాళ్ళు ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు. ఇప్పటికీ యూదులు ప్రాబ్లమ్స్ లోనే ఉన్నారు. అప్పటికి ప్రాబ్లమ్స్ మాత్రం వాడుకోవాలి. ఒకవైపు నుంచి ఫిలిస్తీన్ నుంచి వారికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు తెలుసా? ఆ ప్రాబ్లమ్స్ ఆ రోజుని చేసిన ప్రధాన యాజకుడు చింపేశాడు, చింపేశాడు. ఇప్పటికీ ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికీ వాళ్ళకి ఏంటి, వాళ్ళకి వచ్చిన రక్షణ పోయింది, ఆ రక్షణ పోగొట్టుకున్నారు. కంప్లీట్ ఆ రక్షణ పోయింది. ఇంకా ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోయారు. ఇంకా శక్తి అనేది పోగొట్టుకున్నారు, కంప్లీట్ గా శక్తి పోగొట్టుకున్నారు.
మన దేవుడు యేసయ్య ఈ రోజు మనకి ఆయన ప్రధాన యాజకుడయ్యాడు. ప్రధాన యాజకుడే కాదు, ఆయన ఒక మంచి కాపరి కూడా. ఏంటి? ఒక మంచి కాపరి. ఒక గొర్రె తప్పుకోకూడదని చూస్తాడు. ఆ గొర్రెలు తప్పుకోకూడదు, నా గొర్రెలు నా వైపే ఉండాలని చెప్పి యేసయ్య ఒక మంచి కాపరిగా ఉండి ఆయన ముందుకు వెళ్తున్నాడు. మంచి కాపరిగా ఉండి అతను ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రతి ఒక్క పేరుని ఆయన ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్క పేరుని పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఇప్పుడు యాజకుడిగా ఉన్నారు. ఆయన ఇప్పుడు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఈరోజు ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడంటే ఆయనలో మన పేర్లు ఉన్నాయి. ఈరోజు మన పేరు ఎట్టి పరిస్థితి అతను మర్చిపోవడు. బిలాముకే దేవుడు అన్నాడు, బిలాముతో మాట్లాడుతాడు దేవుడు అన్నాడు, ఎవ్వరు లేరు, ఇశ్రాయేలు ప్రజలు ఒక్కరు లేరు, పాపం చేసేవారు ఒక్కరు కూడా లేరు. ఈరోజు యేసయ్య వైపు చూసాడు, ఒక్కరు కూడా లేరు. అంటే ఆయనలో ఉన్న పేరును ఏదైతే పేరుందో ఆయనలో ఒక్క పాపం కూడా లేదని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్క పాపం కూడా. అంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చేసినప్పుడు యేసయ్య హృదయంలోకి మనము వెళ్ళిపోయాం. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయామో చూడండి. మనము పలకల మీద నుంచి ఎక్కడికి వచ్చామో కింద కుర్చీలకు వచ్చాం. కింద కుర్చీల నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాము? ఇప్పుడు యేసయ్య హృదయంలోకి వెళ్ళిపోయాము. ఇట్ ఈస్ అ ప్రాసెస్ గాడ్ హస్ టేకెన్. ఈ ప్రాసెస్ లో మనం దేవుని హృదయంలో ఈరోజు యేసయ్య హృదయంలో మారిపోయాము. వారు పిల్ల మీద పెట్టుకున్నారేమో, యేసయ్య గుండెల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు హృదయంలోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఎవరు కప్పుతున్నారు? ఇప్పుడు మనకి వస్త్రాలు కాదు, యేసయ్య ఇప్పుడు మనం ఏం చేస్తున్నాడు? ఆయన రెక్కల కింద మనం ఉన్నాం. ఈరోజు ఆయన రెక్కల కింద మనం ఉన్నాం కాబట్టి ఈరోజు అంతా మనకి మంచి జరుగుతుంది. ఈరోజు మనము దేవుడిని బిడ్డలై ఉన్నాం. ఈరోజు చూడండి, మన ప్రయాణంలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు. మన ప్రయాణంలో యేసయ్య ఉన్నారు. మన ప్రయాణంలో యేసయ్య ఉంటే ఆ కాపుదల మనకు వస్తుంది, ఆ రక్షణ మనకు వస్తుంది. మనకు కావాల్సిన అన్ని దేవుడు మనకి ఇస్తాడు. మనం కాపాడి ముందుకు నడిపిస్తాడు. దయచేసి అంత దేశం వరకు ప్రార్థన చేసుకుంటాం.